అగ్రిమెంట్ పేపర్లు ప్రియా చేతికి వస్తాయి. అయితే రాధ మాత్రం డౌట్ వచ్చి ఆ గదికి తాళం వేసుకొని వెళ్తుంది. దీంతో ఆ గదిలోనే ప్రియా ఉండిపోవాల్సి వస్తుంది. గదిలో ప్రియా ఉందని తెలియక రాధ మళ్ళీ వస్తుంది. తన గల్లా పెట్టిని తీసుకువెళ్ళే టైంలో ఓసారి అగ్రిమెంట్ పేపర్లను చూస్తుంది. ఎవరైనా రూమ్లోకి వస్తారేమో అని తాళం వేసుకొని వెళ్తుంది రాధ. ఇక అగ్రిమెంట్ పేపర్లను చూసి ప్రియా గాల్లో తేలిపోతుంది. మరోవైపు బైక్కి తాళం లేదని తెలియక విక్రమ్ని కిక్ కొడుతూనే ఉంటాడు బైక్ని. ఇక రాధ వచ్చి విక్రమ్ని కాసేపు ఏడిపిస్తుంది. తాళం లేకుండా బైక్ ఎక్కడైనా స్టార్ట్ అవుద్దా, అది కూడా తెలీదు, పెద్ద పోలీస్ ఆఫీసర్ అని విక్రమ్ని రాధ ఏడిపిస్తుంది. ఇక బైక్ తాళం ఇవ్వడంతో ఇద్దరూ కలిసి బయలుదేరతారు. మరోవైపు గది నుంచి బయటికి రావాలని ప్రియా ప్రయత్నిస్తుంది. చివరకు రాధ రూమ్కి లాక్ వేసుకొని వెళ్తుందని ప్రియా తెలుసుకుంటుంది. ఫోన్ కూడా తీసుకురాలేదు, మామ్కి విషయం ఎలా చెప్పాలి అని ప్రియా అనుకుంటుంది. ఇక ఇంతలో ఇంట్లో ప్రియా కనిపించకపోయేసరికి దమయంతికి అనుమానం వస్తుంది. ఖచ్చితంగా విక్రమ్ రూమ్లోనే ఉండి ఉంటుందని దమయంతి వచ్చి డోర్ కొడుతుంది. అటునుంచి ప్రియా కూడా డోర్ కొడుతుంది. దీంతో ప్రియా లోపలుందని దమయంతి కన్ఫర్మ్ చేసుకుంటుంది. రూమ్కి రాధ తాళం వేసుకొని వెళ్ళిందనే విషయం వసుంధరకి దమయంతి చెప్తుంది. దాని ఆస్తిని మనం కాజేస్తామని అనుకుంటుందా, దానికి ఎంత పొగరు అని వసుంధర అనుకుంటూ వెళ్తుంది. ఇక రూమ్ కీ కోసం దమయంతి ప్రయత్నాలు చేస్తుంటుంది. మరోవైపు రాధ విక్రమ్ తన గమ్యస్థానాలకు చేరుతారు. ఇక్కడ ఇడ్లీ బాబాయ్ రేట్లు పెంచుతాడు. ఆ విషయంలో సాంబయ్య సీను గొడవ చేస్తారు. గ్యాస్ రేట్ పెరిగిందని కస్టమర్లను కష్టపెట్టొద్దు అని రాధ అంటుంది. దీంతో సీనయ్య కూతుర మధ్య అని నిజాయితీకి మారుపేరు అని సాంబయ్య సీను అంటారు. ఇక రాధ సీనయ్యను గుర్తు చేసుకొని, మా నాన్న ఏ తప్పు చేయలేదు, అది మా ఆయనకు కూడా తెలుసు, మా ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, మా ఆయనే మా నాన్నని బయటకు తీసుకువస్తాడు, అక్కడ జైల్లో ఎంత కష్టపడుతున్నాడో అని రాధ ఏడ్చేస్తుంది. అసలు సీనయ్య జైల్లో అలా మునిగిపోతున్నందుకు కారణమే విక్రమ్ అని, విక్రమ్ కావాలనే సీనయ్యను బయటకు తీసుకురావడం లేదని రాధకి తెలిస్తే ఏమవుతుందో.